హలో. అరవింద్ గారా? హలో, ఎవరండి? నమస్తే అండి. నా పేరు అనిత. నమస్తే అండి, చెప్పండి మేడం. సార్, బండి సంజయ్ గారు అబ్బాయి చేసిన పనికి మీరు అసలు ఒక్క మాట కూడా ఎక్కడ మాట్లాడలేదు తప్పని. మేడం, బండి సంజయ్ గారు అబ్బాయి చేసిన తప్పని మీరు ఒక్క చోట కూడా మాట్లాడలేదు. నేను భారతీయ జనతా పార్టీ ఎంపీ మేడం. అవునండి. మా పార్టీలో అడిగినప్పుడు మా పార్టీలో మేము చెప్తాము. అంటే బయట ఎక్కడ అన్యాయం జరిగిన చోట మీరు మాట్లాడతాం. అన్యాయం జరిగిన చోట ఖండించరా మీరు? మేము ఖండించాల్సిన చోట ఖండిస్తామండి. ఖండించేది ఉంటే ఖండిస్తాము. ఎప్పుడండి? మీరు ఎవరు? అనిత అంటే మీరు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? నేను లోకల్ అండి, హైదరాబాదు. నేను ఈ కష్టం. లోకల్ హైదరాబాద్ లో అంటే 1,000,000 మంది ఉంటారు. మీరేంటి, వాట్ ఆర్ యూ? నేను ఒక ఉద్యోగిని, ఒక ప్రైవేట్ ఉద్యోగిని. నేను ప్రైవేట్ ఎక్కడ? హైదరాబాద్ లో ఉంటుంది, రెహమత్ నగర్. ఏ కంపెనీ? ఉంటుంది, రెహమత్ నగర్. నేను అడిగిన దానికి మీరు అడిగేదానికి సంబంధం ఉందా సార్? మీరు నన్ను అడగడానికి మీరు ఎవరు మేడం? అరే, మీరు ఒక అధికారి అండి, ప్రజల అధికారి మీరు. అవునండి, ప్రజల మనిషి అండి. ఒక ప్రజల్లో నేను ఒక వ్యక్తిగా మనిషిగా మాట్లాడుతున్నాను. జరిగిన అన్యాయాన్ని మీరు ఎందుకు మాట్లాడలేదు అని. నేను మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడకూడదు, ఏం మాట్లాడాలని నేను నిర్ణయిస్తాను మేడం. అంతేగాని తప్పని ఖండించడానికి మీరు రారు బయటికి. నేను ఖండించలేదా మీకు ఎట్లా తెలుసు మేడం? అరే, నేను చూస్తాను కదా సార్, టీవీలు చూస్తాను, సోషల్ మీడియా చూస్తాను, అన్ని చూస్తాను కదా. ఇట్లా ఫోన్లు చాలా వస్తాయి నాకు, అనిత గారు. ఓకే, నాకు మీరు నేర్పించాల్సిన అవసరం లేదు. మీరు ఎక్కడ మాట్లాడాలి, ఏమి మాట్లాడాలి, మీకంటే ఎక్కువ రెస్పాన్సిబుల్ గా ఉంది మీకు. మహిళల పట్ల ఉంటాం. మీకుందండి, అందుకే అడుగుతున్నాను. సో మా బాధ్యత ఏందో మీరు చెప్పాల్సిన అవసరం లేదు మేడం. నేను చెప్పట్లేదు సార్. ఎక్కడ మేము జరిగిన తప్పు అని ఎందుకు ఇప్పటి వరకు మీరు ఖండించట్లేదు? ఎక్కడ అది మీకు తెలియదు. మీకు తెలియకపోతే నేను చేసినట్టు చేయనట్టు కాదు. ఓకే, ఓకే, సరే సార్, థ్యాంక్ యూ. సరే, బాగా చేసుకోండి.